ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ మాసంలో అనగా సెప్టెంబర్ మాసంలో, భాద్రపద మాసంలో ప్రయత్నం చేసిన ఏ కార్యాలు కానీ కష్టపడందే నెరవేరని పరిస్థితి గోచరిస్తోంది. మీరు ఎంత కష్టపడితే అంత పనులు తొందరగా జరిగే అవకాశం కనబడుతోంది. తరువాత కుటుంబంలో కలహాలు, ప్రయాణాల్లో ఇబ్బందికరమైన వాతావరణము, ఆటంకాలు, ఆగిపోయే పరిస్థితి ఇలాంటివి గోచరిస్తున్నాయి. పాప కార్యాలు చేయాలన్న ఆసక్తి కూడా కొంత మీకు రాహు వల్ల కానీ, లేదా అంటే కేతు వల్ల కానీ, లేదా అంటే మీ గ్రహచార రీత్యా శని భగవానుడు వల్ల కానీ కొన్ని ఇబ్బందికరమైన పాపపు ఆలోచనలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసినది. అయితే అనారోగ్య సూచనలు ప్రభుత్వ తరపు నుంచి కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం మీకు కనబడుతోంది. మనోవిచారములు, వ్యాపారంలో నష్టాలు, శత్రు మూలకంగా ఇబ్బందులు కలుగుతున్నాయి. అయితే ఇది ఓవరాల్ గా మరి గురు, కేతు, రాహు, శని భగవానుడు ఎలా ఇవ్వబోతున్నారు అంటే, ముందుగా గురువు ఇచ్చే ఫలితాలు గౌరవ హానితో పాటు ప్రభుత్వ మూలకంగా భయము, చేసే వృత్తి యందు కొన్ని చిక్కులు, ఆటంకాలు రావడము, తర్వాత బుద్ధి చాంచల్యము అంటే దేని మీద మనసు స్థిరంగా నిలకడలేకపోవడము, సగం కొంత దీనిలోను కొంత వేరే విషయంలోను ఇలా ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టడం వల్ల అసలు పనిని చేయలేని పరిస్థితి ఏర్పడము, దేని మీద కాన్సన్ట్రేషన్ ఫుల్ గా చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆపదలు కలిగే సూచన కూడా గోచరిస్తోంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే ద్వితీయార్థంలో అనగా తదుపరి 15 రోజుల్లోనూ ఆనందము, ధనలాభము, సర్వకార్యములు అప్రయత్నంగానే సానుకూలంగా జరిగే అవకాశం కనబడుతోంది. అనగా 15 రోజులు కొంత ఇబ్బంది వాతావరణము, తదుపరి 15 రోజులు సంతోషకరమైన వాతావరణం గోచరిస్తోంది. అది మీ యొక్క గ్రహాల యొక్క సంచారం వల్లనే ఇటువంటి ఫలితాలు ఏర్పడతాయి అన్నమాట. అయితే శని భగవానుడి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే కనుక వివిధ రూపాలలో మీకు కష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మనుషుల వల్ల కావచ్చు, ప్రకృతి వల్ల కావచ్చు, లేదా అంటే మీ యొక్క పని చేసే ప్రదేశంలో కానీ ఏదో ఒక అంశంలో మీకు కష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో శని భగవానుడిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేసుకోండి. శని భగవానుడు 11లో సంచారం చేస్తూ ఉండడం వల్ల సమయానికి మీకు ద్వితీయార్థంలో మంచి ఫలితాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే సంతోషము, ఆరోగ్యము కలగడము, కొన్ని ప్రయత్నాలు, శుభవార్తలు మీరు వినడంతో పాటు అప్రయత్నంగా మీ యొక్క పనులు సాకారం జరగడం అవుతుంది. అయితే దీంతో పాటు రాహువు ఇచ్చే ఫలితాలు ఏమిటంటే కనుక ఎప్పుడు ఆనందంగా ఉండడము, సమయానికి భోజనం చేయడము, మంచి సంతృప్తికరమైన భోజనంతో పాటు పశులాభము, నూతన వస్తు, వాహన, భూమి యోగాలు కనబడుతున్నాయి. కష్టములు తొలగిపోయి ఓవరాల్ గా మీకు ఈ మాసంలో ద్వితీయార్థంలో విశేషమైన మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. కేతువు ఇచ్చే ఫలితాలు కొంత అస్థిర బుద్ధి, అంటే ఇందాక అనుకున్నట్టుగా దేని మీద కాన్సన్ట్రేషన్ పూర్తిగా పెట్టలేని పరిస్థితి, సగంగా చేయడము, మధ్యలో ఆపివేయడము, ఇలాంటి పరిస్థితి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కలిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే స్త్రీ మూలకంగా కొంత కలహాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అది ఇంట్లోనా లేదా అంటే మీరు పనిచేసే ప్రదేశంలోనా అనేది అక్కడ మీకు మాత్రం తెలుస్తుంది. ఈ విషయంలో అలాంటి సందర్భం కనుక మీకు ఏదైనా వచ్చి ఉంటే జాగ్రత్త పడే అవకాశం తీసుకోండి. తర్వాత శరీరంలో వాతం పెరగడం వల్ల అనారోగ్య సూచనలు, ఈ వాతావరణానికి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. అయితే సంతానంతో కొంత విరోధం ఏర్పడము, దూరం అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రభుత్వ పరంగా మీకు ఏదైనా పనులు కానీ, ప్రభుత్వ పరంగా ఇబ్బందులు కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో కొంత సమయస్ఫూర్తితో మెలగడం కానీ, జాగ్రత్తలు తీసుకోవడం కానీ చేయాలి. అయితే ప్రభుత్వ పరంగా మీకు కొన్ని ఇబ్బందులు ఎలాగైతే ఉన్నాయో కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర నుంచి సత్కారం తీసుకోవడము, ఆ యొక్క ఫలితాలు మీకు ధనపరంగా కావచ్చు, వస్తుపరంగా కావచ్చు, లేదా ప్రమోషన్ పరంగా కావచ్చు, మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అయితే సన్మానాలు, సత్కారాలు, గౌరవ ప్రతిష్టలు కలిగే అవకాశము మీరున్న ప్రదేశంలో జరుగుతుంది. తర్వాత కేతు యొక్క ఫలితాలతో పాటు మీకు ఇప్పుడు
ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది, ఇది అన్ని రంగాల వాళ్ళకి. మరి ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే కనుక, ముందుగా వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక రుణ బాధల నుంచి మీరు బయటపడడంతో పాటు కొత్తగా ఏదైనా రుణాలు తీసుకోవాలన్నా లేదా రుణ ప్రయత్నం చేయాలన్నా ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక రుణాలు మంజూరు అవ్వడము, తర్వాత రుణమాఫీ పథకాలు మీకు వర్తించేటట్టుగాను, రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రతి అంశము మీకు సమయానికి అందుబాటులోకి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. తర్వాత పట్టుదలతో మీరు పని చేయడంతో పాటు రెండవ పంటను వాతావరణాన్ని గమనించుకుని కనుక వేసినట్టయితే మంచి లాభాలు రావడంతో పాటు విశేషమైన పంట దిగుబడితో పాటు మీ యొక్క ఫలసాయానికి మార్కెట్లో రేటు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కొంత ఆర్థిక లాభం కూడా మీరున్న ప్రదేశంలో కనబడుతోంది. దీంతో పాటు గతంలో మీరు గత మాసంలో ప్రమోషన్స్ కోసం కావచ్చు, లేదా అంటే ప్యాకేజీ పెరగడం కోసం కావచ్చు, లేదా మీ యొక్క ఉద్యోగము స్థిరత్వం కోసం ప్రయత్నం చేసిన వాళ్లకు ఈ మాసంలో కలిగే అవకాశం కనబడుతోంది. ఇంకా రాజకీయ నాయకులు చూసుకున్నట్టయితే కనుక కొత్త కొత్త పదవులు వచ్చే అవకాశంతో పాటు ప్రజలలో మీరు కష్టపడి తిరగవలసిన, ప్రజలతో మమైకం అవ్వాల్సిన పరిస్థితి ఈ సమయంలో గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీకు అన్ని విధాలా లాభదాయకంగా ఉండబోతోంది. పెట్టుబడులకు కానీ, లేదా వ్యాపార విస్తరణ కోసం కానీ, లేదా మీరు విదేశాలతో టైఅప్ పెట్టుకుంటాను అని అనుకున్నా, మీరు ఏ రకమైన ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఈ మాసంలో ప్రథమార్థంలోను ద్వితీయార్థంలోనూ కూడా గోచరిస్తున్నాయి. తర్వాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక విదేశీ విద్య చదవాలి అని అనుకున్న వాళ్ళు, అక్కడికి వెళ్ళి స్థిరపడాలి అని అనుకున్న వాళ్లకు పూర్తి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఆ ప్రయత్నాలు కనుక చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు విశేషంగా కనబడుతోంది. అయితే మీకు నక్షత్రాల వారీగా పరిహారాలు చెప్పబోతున్నాను. ముందుగా కృత్తికా నక్షత్రం వారు, అంటే కృత్తిక 2, 3, 4 పాదాల వారు సూర్యారాధన చేయడంతో పాటు ఆదివార నియమాలు తప్పనిసరిగా పాటించుకోండి. తర్వాత రోహిణీ నక్షత్రం వారు, అంటే 4 పాదాల వారు కూడా తల్లితో సామరస్యంగా ఉండడంతో పాటు ప్రతి సోమవారము శివాభిషేకం చేయించుకున్నట్టయితే మీ పేరిట మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తర్వాత మృగశిర నక్షత్రం వారు, అనగా 1, 2 పాదాల వారు మంగళవారం నాడు గుర్తుపెట్టుకోండి, ఈ మాసంలో వచ్చే మంగళవారం రోజు కందులను దానంగా ఇవ్వడంతో పాటు ఆవుకు క్యారెట్ను కనుక తినిపించినట్టయితే మంచి ఫలితాలు పొందడంతో పాటు ఆ గ్రహాల యొక్క అనుగ్రహము సానుకూలంగా పొంది సత్ఫలితాలు పొందుతారు. నమస్తే.